గత 25 రోజుల నుంచి కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలో ఢిల్లీలో జంతర్ మంతర్లో ఒక నిరసన దీక్ష జరుగుతూ ఉంది. ప్రధానంగా నీట్ పేపర్ లీక్ సందర్భంగా 22 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే ఆ లీకుల సందర్భంగా ఆ పరీక్షను రద్దు చేయడం వల్ల దాదాపుగా 10 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అనేది చూసాము. తర్వాత 21వ తేదీన మళ్ళీ తిరిగి పరీక్ష పెట్టారు. కానీ 22 లక్షల మంది వాళ్ళు 2 సంవత్సరాలు బాగా డబ్బులు ఖర్చు పెట్టి, లక్షల్లో ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకొని, ఆ తర్వాత కొంతమంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా కోచింగ్ తీసుకొని అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి పరీక్ష రాస్తే అట్లాంటి పరీక్ష రద్దు అవటం వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకోవడం అనేది మనం అందరం చూసాం. ఈ ఒక్క పరీక్షనే కాదు, సిబిఎస్ఈ పరీక్ష మూల్యాంకనంలో కూడా అనేక అవకతవకలు జరిగినాయి. విద్యార్థులే దాన్ని బయటికి పెట్టి మన భారత పార్లమెంటుకు కూడా విషయాలు స్పష్టంగా ఎక్కడ లోపాలు జరుగుతున్నాయని చెప్పి కూడా విద్యార్థులు భారత పార్లమెంటుకు కూడా వివరించడం జరిగింది. గతంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 7 సంవత్సరాల్లో దాదాపుగా 1,70,00,000 మంది విద్యార్థులు అనేక లీకులు, దాదాపుగా 70 లీకులు ఈ 7 సంవత్సరాల్లో జరిగినాయని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఎగ్జామ్ను కూడా లీకులతోనే ఇది ఎండ్ అవుతా ఉంది. విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో ఈ ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయనేది మనం గమనిస్తున్నాం. దీనికి నిరసనగా ప్రభుత్వము బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఒక కోరికతోని, ఒక డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలో గత 25 రోజుల నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్లో నిరాహార జరుగుతుంది. దీనికి మద్దతుగా భారతదేశంలో ఒక ఇంజనీరు, ప్రధానమైన ఇంజనీరు, క్లైమేట్ యాక్టివిస్టు, అంతర్జాతీయ ఫేమ్ ఉన్న ఒక శాస్త్రజ్ఞులు సోనం వాంగ్చుక్, లడక్ నివాసి అయిన లడక్ ప్రాంతంలో కూడా లడక్ స్వయం ప్రతిపత్తి కోసము, అక్కడ పర్యావరణ పరిరక్షణ కోసము ఆయన పోరాడుతూ ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి, మేధావి, శాస్త్రజ్ఞుడు ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ యొక్క డిమాండ్కు మద్దతుగా ఆయన ఆమరణ నిరాహార దీక్ష జూన్ నెల 28వ తేదీ నుంచి కూడా కూర్చున్నాడు. ఆయన ఏం డిమాండ్ చేస్తున్నాడు? ప్రభుత్వం దిగి వచ్చి ఈ యొక్క విద్యార్థులతోని ఈ పరీక్షల్లో జరుగుతున్న అవకతవకల గురించి చెప్పి చర్చించి దీనికి పరిష్కారాలు ఈ యొక్క విద్యార్థులు సూచిస్తారు, దాన్ని తీసుకోండి అని చెప్పేసి ఆయన మద్దతుగా ఈరోజు ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు. 18 రోజులైంది. ఆయన యొక్క లైఫ్ అనేది ఈరోజు ప్రమాదంలో ఉంది. ఈరోజు దేశంలో ఉండే ప్రజలందరి యొక్క బాధ్యత. ఆయన ఏ రాజకీయ పార్టీ కాదు, ఏ సంఘం ప్రతినిధి కాదు. దేశ భవిష్యత్తు కోసము, విద్యార్థుల భవిష్యత్తు కోసము ఆయన తన యొక్క జీవితాన్ని ఈరోజు పణంగా పెట్టాడు. 16/7/2026 ఈ రోజున ఆయనకు మద్దతుగా ఆయన ప్రాణాలను కాపాడమని, విద్యార్థుల యొక్క డిమాండ్స్ విని పరిష్కరించమని చెప్పేసి మేము ఆత్మకూరులో, ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఈరోజు ఒక నిరసన కార్యక్రమాన్ని, లేకుంటే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపడితే ఇక్కడ ఉండే పోలీసు వారు దానికి పర్మిషన్ ఇవ్వకుండా మేము టెంట్ వేసుకున్నా కూడా దాన్ని తీసివేయడం అనేది జరిగింది. ఇది ఈ రకమైన ఎవరికి కూడా ఇబ్బంది లేని పద్ధతుల్లో ఈ దేశంలో ఇప్పుడు ఉండే ఒక పరిస్థితిని ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని దిగివచ్చి వాళ్ళతో చర్చించమని చెప్పడానికే మేము ఈరోజు ప్రభుత్వం డిమాండ్ చేయడం కోసమే ఒక నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాము. మరి దీనికి కూడా ఈరోజు ప్రభుత్వం కానీ లేకుంటే పోలీసు వారు కానీ పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది చాలా విచారకరము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రాష్ట్రంలో ఉండే మేధావులందరూ కూడా, విద్యావంతులు, మేధావులు, యువకులు, విద్యార్థులందరూ కూడా వచ్చి రోడ్ల మీదకి వచ్చి, లేకుంటే నిరాహార దీక్షలు చేసి, లేకుంటే ప్రభుత్వం ఏ పద్ధతులు అయితే దిగి వచ్చి మన యొక్క మాట వింటుందో ఆ పద్ధతులు అందరూ కూడా అవలంబించి ప్రభుత్వాన్ని దిగివచ్చి తన యొక్క మొండిపట్టును వీడి దిగివచ్చి సోనం వాంగ్చుక్ గారితో చర్చలు జరిపి ఆయన యొక్క నిరాహార దీక్ష విరమింపజేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రభుత్వం మీద వివిధ వర్గాల ప్రజలందరూ కూడా ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నాం. నీట్ పరీక్ష అనేది అది చీటింగ్ లాంటిది.
గతంలో ఈ నీట్ పరీక్ష అనేది దాదాపుగా 2016 నుంచి ఈ దేశంలో ఉంది. అంతకుముందు ఏ రాష్ట్రము వాళ్ళ సిలబస్ ప్రకారము ఎంసెట్ ఎగ్జామినేషన్ అనేది పెట్టేవాళ్ళు. కానీ ఒకే పరీక్ష, ఒకే దేశము, ఒకే పరీక్ష అని ఒక నినాదంతో ఈరోజు నీట్ యొక్క పరీక్ష విధానాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక సంస్థ ద్వారా ఈ యొక్క పరీక్ష నిర్వహిస్తున్నారు. దీంట్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ను జేఈ ద్వారా, తర్వాత నీట్ యూజీ ద్వారా డాక్టర్లను, తర్వాత పంటి డాక్టర్లను, అదేవిధంగా యూజీసీ ద్వారా లెక్చరర్స్ను, ప్రొఫెసర్స్ను వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేయటము, ఇంకా ఐఏఎస్, ఐపీఎస్ ఈ పరీక్షలను కూడా ఈ యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈరోజు భారత ప్రభుత్వము భర్తీ చేస్తుంది. వీళ్ళు ఎందుకు ఒకే పరీక్ష అని చెప్పేసి అంటున్నారంటే, వివిధ రాష్ట్రాల్లో ఉండే పరీక్షలు ఎక్కువైపోయి, అంటే రాష్ట్రం కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్ విద్యార్థులు రాయాలి, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా విద్యార్థులు పరీక్షలు రాయాలి. కాబట్టి విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము ఒకేసారి దేశంలో ఉండే అన్ని యూనివర్సిటీస్కి, అన్ని కాలేజీలకు ఒకేసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి విద్యార్థుల మీద ఒక ఒత్తిడి తగ్గించడానికి నీట్ అని పరీక్షను తీసుకొచ్చామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈ నీట్ వల్ల ఏం జరుగుతూ ఉంది? నీట్ వల్ల కోచింగ్ సెంటర్స్ విపరీతంగా పెరిగినాయి. కోచింగ్ సెంటర్స్ ఈరోజు దీన్ని ఒక కోచింగ్ను ఒక వ్యాపారంగా మార్చినాయి. లక్షల్లో ఈరోజు విద్యార్థుల నుంచి ఈ ఫీజులు తీసుకుంటున్నారు. మరి ఈ నీట్ను రాయటానికి ధనవంతుల పిల్లలు, లేకుంటే అవకాశాలు ఉండే పిల్లలు, లేకుంటే ఇంకా పై వర్గాల పిల్లలు మాత్రమే దీంట్లో నీటిలో ఎక్కువగా సీట్లు పొందడానికి అవకాశం ఉంది. రూరల్ ప్రాంతం నుంచి, లేదంటే గ్రామీణ ప్రాంతం నుంచి కానీ, పేద ప్రజల నుంచి కానీ, లేకుంటే దిగువ మధ్య తరగతి ప్రజల నుంచి కానీ వచ్చే విద్యార్థులు ఖచ్చితంగా ఈ నీటి వల్ల నష్టపోతున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకి ఇంతకుముందు ఎంసెట్ ఎగ్జామ్లో కొద్ది లోపాలు మనకు తెలిసేటివి, ఈరోజు లక్షల్లో లోపాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక ఎంసెట్ ఎగ్జామ్లో ఒక 2 లక్షల మందికి, లేకుంటే 1,00,000 మందికి అన్యాయం జరిగితే, ఈరోజు నీట్ పరీక్షల్లో కొన్ని లక్షల మంది సీట్లు రావాల్సిన వాళ్ళకి సీట్లు రాకుండా పోతుంది. తర్వాత ఈ యొక్క ప్రైవేట్ కాలేజీలు కొన్ని సీట్లు బ్లాక్ చేసి, సీట్లు అయిపోయిందని చెప్పేసి వాళ్ళు డబ్బులు ఉండే వాళ్లకు సీట్లు ఈరోజు అమ్ముకుంటున్నారు. ఈ విధంగా ఈరోజు మెడికల్ కాలేజీల్లో సీట్లు రావటం లేదు. కాబట్టి ఈ నీట్ వల్ల ఖచ్చితంగా ఈ దేశంలో ఉండే వెనకబడిన వర్గాలకి, లేకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లాంటి వెనకబడిన వర్గాలకి, పేద వర్గాలకు నీటి వల్ల నష్టం జరుగుతుంది అనేది ఖచ్చితంగా మేధావులు భావిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, డిమాండ్ చేసేది ఏంటంటే, నీటిని రద్దు చేయండి. గతంలో ఉండే ఎంసెట్ విధానాన్ని ఏ స్టేట్కి ఆ స్టేట్ వాళ్ళ సిలబస్ ద్వారా పరీక్ష నిర్వహించి మెడికల్ సీట్లు భర్తీ చేసే ఒక విధానం ఉంది. ఆ విధానాన్ని, పాత విధానాన్ని పునరుద్ధరించమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. నీట్ ఈజ్ చీట్.